మీరు గ్యాస్ బుక్ చేస్తున్నారా? అయితే మీకు ఒక షాకింగ్ అప్డేట్. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసే రూల్స్ మారిపోయాయి. అసలు గ్యాస్ కొరత ఎందుకు ఏర్పడింది? ప్రభుత్వం తీసుకున్న ఆ కఠినమైన నిర్ణయం ఏమిటి? అసలైన నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ఉద్రిక్తల వల్ల గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్యాంకర్లు రావడానికి ఆలస్యం అవుతుంది. దీని ప్రభావం మన వంటిళ్ల మీద పడింది. చాలా చోట్ల స్టాక్ లేక ఏజెన్సీలు సిలిండర్లు ఇవ్వలేకపోతున్నాయి. ఇదే పరిస్థితిలో హోటళ్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. గ్యాస్ దొరక్క చాలా చోట్ల వంట చేయడానికి చాలా కష్టంగా ఉంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని అమలు చేస్తుంది. దీని ప్రకారం ఇకపై మీరు గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత రెండో సిలిండర్ బుక్ చేయాలంటే కనీసం 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలి. బ్లాక్ మార్కెట్ని అరికట్టడానికి మరియు గ్యాస్ అందరికీ అందుబాటులో రావడానికే ఈ రూల్ తెచ్చారు. మరోవైపు రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలు కూడా గ్యాస్ ఉత్పత్తిని పెంచుతున్నట్టు ప్రకటించారు. కాబట్టి త్వరలోనే పరిస్థితి చక్కబడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, గ్యాస్ అయిపోతుందేమో అని భయపడకండి. భయపడి ఒకేసారి 2-3 సిలిండర్లు నిల్వ చేయకండి. అలా చేయడం వల్ల నిజంగా గ్యాస్ అవసరం ఉన్న వారికి అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రభుత్వం చెప్పిన రూల్స్ని పాటిద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ ప్రవీణ్ టాక్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో కూడా చేయండి. థ్యాంక్ యూ.